వెల్కమ్ టు స్పెషల్ లైవ్. నేను రమ మండువా. ఈరోజు లైవ్లో భాగంగా మనం తీసుకోబోతున్న టాపిక్ ఏంటంటే, విజయమ్మ ఈరోజు మరోసారి పులివెందుల ఎమ్మెల్యేగా పోటీ చేయబోతున్నారా అంటే అవుననే చెప్పాలి. గత కొన్ని రోజులుగా జరుగుతున్న పరిణామాలన్నీ కూడా దాన్ని నిజం చేస్తూ ఉన్నాయి. గతంలో చాలాసార్లు జగన్మోహన్ రెడ్డి అటు తన తండ్రి బతుకున్నప్పుడు తన బాబాయ్తోని, అదేవిధంగా తన తల్లి గౌరవాధ్యక్షులుగా ఉంటే తన తల్లితోని కూడా అనేక ఎక్స్పెరిమెంట్లు చేస్తూ వచ్చారు. బట్ కొన్నిసార్లు ఆ ఎక్స్పెరిమెంట్లు సక్సెస్ అయిన సందర్భాలు ఉన్నాయి. బట్ విజయమ్మ విషయంలో అయితే చాలాసార్లు మైనస్ అయిన సందర్భాలే ఉన్నాయి. అలాంటి జగన్మోహన్ రెడ్డి మరోసారి తన తల్లి విజయమ్మను పులివెందుల బరిలో నిలబెట్టాలని ఆలోచన చేస్తున్నారని చర్చ జరుగుతోంది. అందుకు కారణాలు కూడా ఉన్నాయి. అందుకే పాపం ఈ ప్రెజర్ తీసుకోలేకే విజయమ్మ వైఎస్ జయంతి రోజున ఆ స్థాయిలో కన్నీళ్లు పెట్టుకున్నారన్న లీకులు కూడా బయటకు వస్తూ ఉన్నాయి. అయితే విజయమ్మ ఎంతవరకు కూడా జగన్మోహన్ రెడ్డి ఈరోజు ప్రెజర్ చేస్తే విజయమ్మ ఎంతవరకు కూడా పులివెందుల నుంచి ఎమ్మెల్యేగా పోటీ చేసేందుకు అంగీకరించే అవకాశం ఉంటుంది. అసలు తన తల్లిని ఎమ్మెల్యేగా నిలబెట్టడం ద్వారా జగన్మోహన్ రెడ్డి ఎలాంటి ఫాయిదా కోరుకుంటూ ఉన్నారు? ఈరోజు షర్మిల లాంటి వాళ్ళపై వైపు ఉన్నారా, లేకపోతే జగన్మోహన్ రెడ్డి వైపు ఉండాలా అని తేల్చుకోలేని పరిస్థితుల్లో విజయమ్మ ఉన్నారు. అలాంటి సిచ్యువేషన్లో జగన్మోహన్ రెడ్డి నిర్ణయాన్ని ఆమె ఎంతవరకు కూడా వెల్కమ్ చేసే అవకాశం ఉంటుంది? సో ఈ ప్రశ్నలన్నీ కూడా ఈ రోజున వితిన్ వైఎస్ఆర్ ఫ్యామిలీలోనే కాదు, వైఎస్ఆర్సీపీ శ్రేణుల్లో కూడా చాలా సీరియస్గా హాట్ టాపిక్ అవుతున్నాయి. కడపలో కూడా టాక్ ఆఫ్ ది ఇష్యూగా మారింది విజయమ్మ పులివెందుల నుంచి పోటీ అనే అంశం. అయితే నిజంగా విజయమ్మ పులివెందుల నుంచి పోటీ చేసే పరిణామాలు ఎందుకు రాబోతున్నాయో మనం చెప్పుకునే ప్రయత్నం చేద్దాం. వాటికంటే ముందు విజయమ్మ రాజకీయ ప్రస్థానాన్ని కూడా ఒకసారి మనం హైలైట్ చేసుకోవాలి. ముందుగా మనం చూసినట్లయితే కూడా వైఎస్ చనిపోయేంత వరకు విజయమ్మ ఎప్పుడు కూడా ఒక భర్త చాటు భారీగానే ఉంటూ వచ్చింది. ముఖ్యమంత్రి భార్య అయినప్పటికీ కూడా ఎప్పుడు ఆ స్థాయిలో ఆమె వ్యవహరించిన సందర్భాలు కూడా లేవు, అంత గర్వంతోనూ అహంతోనూ. పర్టికులర్లీ మనం చూసినట్లయితే కూడా ఎక్కడో వైఎస్ రాజశేఖర రెడ్డి ఎక్కడికన్నా వెళ్ళేటప్పుడు ఆయనకి ఎదురు రావడం, ఇలాంటి ఒక సెంటిమెంట్ ఇష్యూలో విజయమ్మని అందరూ చూస్తూ వచ్చారు. కానీ విజువల్స్లోనూ మీడియాలోనూ అంతగా ఆమె రాజకీయాల్లో ఇన్వాల్వ్ అయిన సందర్భం అయితే లేదు. పర్టికులర్లీ విజయమ్మ జనం ముందుకు వచ్చిన సందర్భం అంటే అది జగన్మోహన్ రెడ్డి రూపంలోనే. వైఎస్ చనిపోయిన తర్వాత హెలికాప్టర్ ప్రమాదంలో జగన్మోహన్ రెడ్డి ఓదార్పు యాత్రకు సిద్ధపడ్డారు. కాంగ్రెస్ ఆ రోజు డినై చేసింది, ఆయన కాంగ్రెస్ని ఎదిరించారన్న పేరుతోని ఆ రోజు బయటకు వచ్చి ఓదార్పు ప్రారంభించున్నారు. ఈ క్రమంలోనే ఆ రోజున యాక్చువల్గా ఓదార్పు అనే కంటే సీఎం పదవి కోసం ఆయన పట్టుబట్టారనుకోవాలి. బట్ కాంగ్రెస్ అధిష్టానం మాత్రం రోసయ్య ఆ తర్వాత కిరణ్ కుమార్ రెడ్డితో ఎక్స్పెరిమెంట్ చేసింది, కానీ జగన్మోహన్ రెడ్డి మీద అంతగా ఫోకస్ పెట్టలేదు. ఆ స్థాయిలో చూసినట్లయితే మనం ఆ తర్వాత రోజుల్లో జగన్మోహన్ రెడ్డి అక్రమాస్తుల కేసులోని పూర్తిగా జైలుకి వెళ్ళున్నారు. ఆయన జగన్మోహన్ రెడ్డిని ఎప్పుడైతే సిబిఐ అధికారులు అరెస్ట్ చేశారో ఆ డే వన్నే ఆ రోజు నైటే విజయమ్మ అండ్ షర్మిల ఇద్దరు వెళ్ళి, అటు భారతి కూడా ముగ్గురు వెళ్ళి రాజ్భవన్ ముందు, ఖైరతాబాద్లోని రాజ్భవన్ ముందు, రాజ్భవన్ గేట్ ముందు బైఠాయించారు. అప్పటిదాకా ఒక సీఎం సతీమణి హోదాలో విజయమ్మ ఉన్నారు. అలాంటి విజయమ్మ రాజ్భవన్ ముందు, అది కూడా గేటు ముందు, అది కూడా రాత్రిపూట ఫుట్పాత్ మీద కూర్చొని బైబిల్ పట్టుకొని చేతితో కన్నీళ్ళు పెట్టుకొని తీరుతో జనం కూడా ఆమె సెంటిమెంట్కి ఫిదా అయి ఉన్నారు. ఇక ఆ తర్వాత కొద్ది రోజులకే జగన్మోహన్ రెడ్డి వెంట కొంతమంది కాంగ్రెస్ నుంచి, కొంతమంది టీడీపీ నుంచి, వైఎస్ అభిమానులు లాంటి నేతలు రావడం జరిగింది. వాళ్ళందరూ కూడా రిజైన్ చేస్తున్నారు. ఆ రోజు ఉప ఎన్నికలు వచ్చాయి. దాదాపు 18 స్థానాలకు ఉప ఎన్నికలు, 2 ఎంపీ స్థానాలకు ఉప ఎన్నికలు. విజయమ్మ ఆ రోజున ప్రచారం రూపంలో జనం ముందుకు వచ్చారు. సరిగ్గా మాట్లాడడం కూడా తెలియదు అప్పుడు ఆవిడకి. బైబిల్ పట్టుకున్నారు ఆవిడ. బైబిల్ పట్టుకొని జనం ముందుకు వచ్చారు. ఒకవైపు తన భర్త చనిపోయారు, మరోవైపు తన కొడుకుని జైల్లో పెట్టారు అంటూ కూడా కన్నీళ్లతోని బైబిల్ పట్టుకుంటూ ఆమె చేసిన సెంటిమెంట్ ప్రచారం నిజంగా చూసే వాళ్ళకైతే ఆమె నిజంగానే ఒక సెంటిమెంట్ని రగిల్చింది, ఒక సెంటిమెంట్ని క్రియేట్ చేసింది, ఒక ఎమోషన్ని తీసుకొచ్చింది. కాంగ్రెస్ని ఎదిరించాడు జగన్మోహన్ రెడ్డి, అందుకే ఆయన మీద కేసులు పెట్టారనే ఒకవైపు, వైఎస్ చనిపోతే జగన్మోహన్ రెడ్డి నిర్బంధించారనే ఒక ఆవేదన మరొక వైపు, ఇలాంటివన్నీ కలిసి వచ్చాయి. తోడుగా షర్మిల ప్రచారం కూడా కలిసి వచ్చింది. ఆ ఎన్నికల్లో క్లీన్ స్వీప్ చేసింది వైఎస్ఆర్సీపీ. పూర్తిగా మనం చూస్తే అప్పుడు పులివెందుల నుంచి మొదటిసారి విజయమ్మ పోటీ చేస్తున్నారు. తన భర్త చనిపోయిన స్థానం నుంచి విజయమ్మ పులివెందుల నుంచి పోటీ చేస్తారు, ఎమ్మెల్యే అయ్యారు. జగన్మోహన్ రెడ్డి మళ్ళీ కడప ఎంపీగా ఉన్నారు. కడప ఎంపీగా పోటీ చేసి మళ్ళీ ఆయన ఎంపీ కావడం జరిగింది భారీ మెజారిటీతో. ఆ తర్వాత మనం చూస్తే 2014 కంటే ముందు రాష్ట్ర విభజన సందర్భం అది. తెలంగాణ అండ్ సమైక్యాంధ్ర ఉద్యమాలు చాలా పీక్లో ఉన్నాయి. ఆ సమయంలో జగన్మోహన్ రెడ్డి కొన్ని రోజులు జైల్లో ఉన్న, అటు షర్మిల లాంటి వాళ్ళు పాదయాత్ర చేస్తూ ఉంటే ఇటు విజయమ్మ లాంటి వాళ్ళు పార్టీలో కీలక భాగస్వామ్యం అయ్యారు. గౌరవాధ్యక్షాల హోదాలోనే కాదు, పార్టీ నిర్ణయాల్లో కూడా. ఈవెన్ తెలంగాణ లాంటి చోట్ల కూడా ఆమె పర్యటనలు చేశారు. అనేక ఇష్యూస్ మీద, ప్రభుత్వ వైఫల్యాల మీద దీక్షలు, నిరసనలు ఇలాంటివి ఎన్నో హోల్డ్ చేస్తూ వచ్చారు. శోభా నాగిరెడ్డి లాంటి వాళ్ళు ఆ రోజు విజయమ్మకు అండగా నిలబడ్డారు. ప్రతి అడుగులో కూడా అడిగేశారు. సుచరిత లాంటి వాళ్ళు, శోభా నాగిరెడ్డి లాంటి వాళ్ళు. ఈవెన్ ఆమె అసెంబ్లీలో వైఎస్ఆర్సీపీ ఫ్లోర్ లీడర్గా కూడా పనిచేశారు విజయమ్మ ఆ రోజున. ఇక ఆ పరిణామాల తర్వాత జగన్ జైలు నుంచి రిలీజ్ అయ్యారు. బట్ ఎన్నికల ప్రచారంలో కూడా విజయమ్మ యాక్టివ్గానే ఉన్నారు. అయితే అలాంటి విజయమ్మను తనకి ఇష్టం లేకపోయినా బలవంతంగా జగన్మోహన్ తీసుకెళ్లి వైజాగ్ ఎంపీగా నిలబెట్టే ప్రయత్నం చేశారు. ఆ రోజున చూసినట్లయితే రాష్ట్రం విడిపోయిన పరిస్థితుల్లో మిగతా రాష్ట్రాలతో పాటు ఏపీ కంపేట్ కావాలి అంటే ఒక అనుభవం ఉన్న నేత రాష్ట్రానికి కావాలని జన్మ అనుకున్నారు. దానిలో భాగంగానే చంద్రబాబు నాయుడు సీఎం కావడం జరిగింది.
ఆ రోజు వైజాగ్ నుంచి కూటమి తరపున హరిబాబు ఎంపీగా పోటీ చేస్తే హరిబాబు చేతిలో విజయమ్మ ఓడిపోయినారు. ఆ రోజు కూటమి చేసిన ఒక నెగిటివ్ క్యాంపెయిన్ కావచ్చు, చంద్రబాబు మీద ఉన్న ఒక కన్సర్న్ కావచ్చు ఏపీలో. ఆ సిచ్యువేషన్ తర్వాత ఇక విజయమ్మ కేవలం గౌరవాధ్యక్షుల పదవికి మాత్రమే పరిమితమయ్యారు. పార్టీలో అంత కీలక నిర్ణయాల్లో ఆమె భాగస్వామ్యం అవుతూ వచ్చినా బట్ ఎక్స్పోజ్ అయిన సందర్భాలు తక్కువ. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి పాదయాత్ర పేరుతో జనంలో ఉంటే కీలక నిర్ణయాలన్నీ సీనియర్ నేతలు పర్సూ చేస్తూ వచ్చారు. షర్మిల లాంటి వాళ్ళు అటు విజయమ్మ కలిసి కొన్ని నిర్ణయాలు తమ పరిధి మేరకే పార్టీ కోసం పనిచేశారు. ఇక ఆ తర్వాత 2019 ఎన్నికలు వచ్చేటప్పటికి చాలా కీలకమైనవి జగన్మోహన్ రెడ్డికి లైఫ్ అండ్ డెత్ క్వశ్చన్. బట్ ఆయన పాదయాత్ర కావచ్చు, షర్మిల విజయమ్మ ప్రచారాలు కావచ్చు, జగన్మోహన్ రెడ్డి ఒక్క ఛాన్స్ వేవ్ కావచ్చు, చాలా కీలకంగా ఆ ప్రచారంలో విజయమ్మ వ్యవహరించిన తీరు కావచ్చు. అప్పటికి చాలా ఎవల్యూట్ అయ్యారు కూడా విజయమ్మ. దెన్ అప్పటి నుంచి కూడా ఆ ఎన్నికల్లో ఒక భారీ మెజారిటీతో 151 సీట్లతో జగన్మోహన్ రెడ్డి సీఎం అయ్యారు. జగన్మోహన్ రెడ్డి సీఎం అయిన తర్వాత పాప దాదాపు 8.5 ఏళ్ల పాటు విజయమ్మ కళ్ళలో ఎప్పుడు కూడా కన్నీళ్ళే ఉండేవి. జగన్మోహన్ రెడ్డి సీఎం అయిన తర్వాత ఫస్ట్ టైం జగన్మోహన్ రెడ్డిని ఆలింగనం చేసుకుంటూ విజయమ్మ నవ్విన ఫస్ట్ టైం మనస్ఫూర్తిగా నవ్వుకున్నారు ఆవిడ, తన కొడుకుని సీఎంగా చూసుకుంటున్నాను అని. ఆ తర్వాత చూసినట్లయితే కొద్ది రోజులకు పాప ఆనందం కనీసం ఒక 3-4 నెలలు కూడా నిలబడలేదు. ఎప్పుడైతే షర్మిలకి ఆమె ఇన్ని రోజులు అంత కష్టపడ్డా, కాళ్ళు కొట్టుకున్నా, కాళ్ళు అరిగేలా తిరిగినా జగన్మోహన్ రెడ్డి ఎక్కడా పదవుల విషయంలోనో పార్టీ విషయంలో ఆమెకు న్యాయం చేయలేదు. ప్రభుత్వంలోకి వచ్చాకైనా న్యాయం జరుగుతుందంటే ఆ దిశగా జగన్మోహన్ రెడ్డి ఫోకస్ పెట్టలేదు. షర్మిల రూపంలో పార్టీలో మరో పవర్ సెంటర్ అని ఎందుకని జగన్మోహన్ రెడ్డి అనుకొని ఉండొచ్చు. బట్ ఆస్తులు గొడవ కారణంగా షర్మిల తన అన్నతో డిఫర్ అయి ఉన్నారు. తెలంగాణలో పార్టీని ఎస్టాబ్లిష్ చేశారు. అది విజయమ్మకు ఒక క్రూషియల్ పీరియడ్. ఏ తల్లికి రాకూడని కష్టమే అది. సో తన కొడుకు వైపు నిలబడాలా, కూతురు వైపు నిలబడాలా అని ఆమె ఒక మదన పడుతున్న సమయంలో జగన్మోహన్ రెడ్డి ఆమెను భయపెట్టి బాధించి మరీ గౌరవ అధ్యక్షుల పదవికి రిజైన్ చేయించాడు. సో భారతీయ ఇన్వాల్వ్మెంట్ ఉంది దీని వెనుకనే చర్చ కూడా వచ్చింది అప్పట్లో. బట్ కారణాలు ఏమైనా ఆమె పదవిని వదులుకున్నారు. దెన్ ఇక షర్మిలతోనే అసోసియేట్ అయి ఉన్నారు. కొన్ని చోట్ల షర్మిలలో వైఎస్ఆర్ టీపీ తరపున కూడా ఆమె కీలకంగా పనిచేశారు. పార్టీని లైమ్లైట్లో పెడతానికి తల్లి కూతురు కలిసి చాలా శ్రమించారు పాపం. అయినా కూడా షర్మిల ఎక్కడ తన పార్టీని కోపప్ చేసుకోలేకపోయారు. కాంగ్రెస్లో విలీనానికి సిద్ధమైన క్రమంలో ఆమెకి ఏపీలో ఎంట్రీ దొరికింది. ఏపీలో పీసీ చీఫ్ పదవి కూడా దక్కింది. సో ఆ రోజున్న పరిస్థితుల్లో మొన్నటి ఎన్నికల్లో ఏకంగా పీసీసీ చీఫ్ హోదాలో షర్మిల కాంగ్రెస్ తరపున ఎంపీగా పోటీ చేశారు కడప నుంచి. అది కూడా అవినాష్ రెడ్డి మీద. జగన్మోహన్ రెడ్డి అన్ని ఆరోపణలు వచ్చినా అవినాష్ రెడ్డికి టికెట్ ఇవ్వక తప్పని ఆప్షన్స్ ఉన్నాయి ఆయనకు. ఆ రోజున అవినాష్ రెడ్డిని కాదనలేని సిచ్యువేషన్లో జగన్మోహన్ రెడ్డి అవినాష్ రెడ్డికే టికెట్ ఇచ్చినారు. టీడీపీ నుంచి భూపేష్ రెడ్డి కూటమి తరపున పోటీ చేశారు. ఓవరాల్గా మనం చూసినట్లయితే మొన్నటి ఎన్నికల్లో అందరూ కూడా షర్మిలకు ఆ సానుభూతి సస్టైన్ అవుతుంది అనుకున్నప్పటికీ కూడా అవినాష్ రెడ్డి అనూహ్యమైన విజయాన్ని సాధించారు. అంత వ్యతిరేకతలో కూడా వైఎస్ఆర్సీపీ వ్యతిరేకతలో. బట్ పులివెందుల నుంచి జగన్మోహన్ రెడ్డి మరోసారి ఆయన ఎమ్మెల్యే అయి ఉన్నారు. అయితే ఈ సిచ్యువేషన్లో విజయమ్మ మాత్రం తాను ఎన్నికల సమయంలో ఎక్కడే ఉంటే తాను జగన్మోహన్ రెడ్డికి ప్రచారం చేయాలా లేకపోతే ఆయనకు వ్యతిరేకంగా షర్మిల తరపున ప్రచారం చేయాలో తేల్చుకోలేని సందర్భం విజయమ్మకి ఎదురైంది. నిజంగానే ఏ తల్లికి రాకూడని కష్టమే అది. కూతురా కొడుకా అని తేల్చుకోవాలని సందర్భంకి ఒక విషయం పరీక్ష అయ్యేది. ఆమె ఇక్కడ ఉంటే చాలా తెలివిగా చాలా లౌక్యంగా వ్యవహరించారు ఆవిడ. ఎవరైనా సలహా ఇచ్చారా? షర్మిల లాంటి వాళ్ళు, కేవీపీ లాంటి వాళ్ళు కావాలని ఆమెను అమెరికా పంపించారో కానీ ఆ టోటల్ ఎపిసోడ్లో అంటే ఎన్నికల ప్రచారం సమయంలో ఆవిడ అసలు ఏపీలోనే లేదు. పూర్తిగా తన మనవడు రాజారెడ్డి దగ్గరే ఉండటం జరిగింది ఆవిడ. ఇక ఆ తర్వాత మనం చూసినట్లయితే ఆవిడ రీసెంట్గా వైఎస్ జయంతి కార్యక్రమాన్ని చాలా గ్రాండ్గా కాంగ్రెస్ నిర్వహించింది. అందులో ఇడుపులపై దగ్గర జగన్ అండ్ షర్మిల కూడా అటెండ్ అయ్యారు. ఆ కార్యక్రమంలో విజయం అక్కడ ఇద్దరిని పట్టుకొని కన్నీళ్ళు కూడా పెట్టుకున్న పరిస్థితి. చాలా ఉద్వేగంతో ఆమె అటు కడప ఎంపీగా షర్మిల ఓడిపోయింది, ఆమెకు ఒక సెట్ బ్యాక్. ఇటు పార్టీ అటు తన కొడుకు చూస్తే సీఎం పదవే కాదు, అటు పార్టీ 11 సీట్లకి అంటే కనీసం ప్రతిపక్ష హోదా కూడా దక్కించుకోలేని పరిస్థితులకి జగన్ పరిమితం అయ్యారు. ఆయన భవిష్యత్తు ఒక డైలమాలో పడింది. వీటన్నిటిని తలుచుకొని ఆవిడ చాలా కన్నీళ్ళు పెట్టుకున్న పరిస్థితి అయితే ఉంది. ఇదంతా ఒక ఎత్తు అయితే తన తల్లి ఏడుస్తూ తన ఆలింగనం చేసుకోపోయినా గతంలో జగన్మోహన్ రెడ్డి ఆమెను ఓన్ చేసుకోలేదన్న, ఆమె దగ్గరికి తీసుకోలేదన్న ఒక ప్రచారం కూడా జరుగుతుంది ఆ విజువల్స్ చూసిన వాళ్ళకు. సో కారణాలు ఏవైనప్పటికీ ఈరోజు మరోసారి మాత్రం జగన్మోహన్ రెడ్డి పులివెందుల నుంచి వచ్చి తను దేశ స్థాయిలో ఒక లైజనింగ్ చేసుకోవడం కోసం, తన కేసుల విషయంలో ఒక పూర్తి స్థాయిలో బీజేపీతోనో కాంగ్రెస్తోనో టచ్లోకి రావడం కోసం కడప ఎంపీగా తాను ఉండాలనుకుంటున్నాడు. అసెంబ్లీలో తనకు వచ్చే అవమానాలని పూర్తి స్థాయిలో ఆయన ఎదుర్కోలేని సిచ్యువేషన్లో ఉన్నారు. అందుకనే అసెంబ్లీ నుంచి తప్పించుకోవాలనే ఆలోచనలోనే ఈ రోజున కడప ఎంపీగా జగన్మోహన్ రెడ్డి పోటీ చేస్తారనే ప్రచారం జరుగుతుంది. ఆయన కడప ఎంపీగా వెళ్ళినట్లయితే ఈరోజు పులివెందుల స్థానం ఖాళీ అవుతుంది, దానికి రిజైన్ చేయాల్సి ఉంటుంది. అక్కడి నుంచి తన తల్లిని పోటీకి దించుతారన్న ప్రచారం కూడా జరుగుతోంది. ఎందుకంటే ఎలాగైనా ఒప్పించి అటు భారతిని మొన్నటి వరకు పార్టీలో యాక్టివ్ చేస్తారు, ఆమెకి పార్టీ అధ్యక్షురాలు పదవి ఇస్తారు, జగన్మోహన్ రెడ్డి జైలుకి వెళ్ళే సందర్భం వచ్చినట్లయితే ముందు జాగ్రత్త పడుతున్నారన్న లీకులు వచ్చినా బట్ ఈరోజు చూసినట్లయితే అది కేవలం ప్రచారంలోనే ఉంది. అది ఎంతవరకు ఫీజిబిలిటీ ఉంటుందనేది ఇంకా టైం పట్టే అవకాశం ఉంటుంది. అందుకే ఈరోజు జగన్మోహన్ రెడ్డి విజయం లాంటి వాళ్ళు భవిష్యత్తులో అయినా సరే
షర్మిల వైపు అండగా నిలబడితే అటు తన వైపు నుంచి ఓడిపోయిన కాంగ్రెస్ మాజీ నేతలంతా కూడా తిరిగి కాంగ్రెస్ వైపు వెళ్ళే అవకాశం ఉంటుంది. కేవీపీ లాంటి వాళ్ళు ఇప్పటికే చెప్తూ ఉన్నారు మాతో కాంగ్రెస్ నేతలు టచ్లో ఉన్నారు అనేసి. సో ఇలాంటి సందర్భంలో ఆ విజయం లాంటి వాళ్ళతో టచ్లోకి వస్తే ఈజీగా వాళ్ళు ఆ మాటలకు బౌండ్ అయ్యే అవకాశం ఉంటుంది. అందుకే ఎట్టి పరిస్థితుల్లోనూ విజయమ్మని షర్మిల ఫోల్డ్లోకి వెళ్లకుండా చేయాలని జగన్మోహన్ రెడ్డి ఆలోచనలో ఉన్నారు. దట్టు మళ్ళీ తన తల్లిని కష్టకాలంలో దగ్గరికి తీసుకున్న అన్న ఒక సెంటిమెంట్ని కూడా ఆయన తెచ్చుకోవాలనుకుంటున్నారు. అందుకే ఎలాగైనా సరే పులివెందుల్లో తన తల్లిని నిలబెట్టాలన్న ఆలోచనలో ఉన్నారు. ఎందుకంటే ఇంకొకరు నిలబెట్టినట్లు ఇంకొకరు నిలబెడితే జగన్మోహన్ రెడ్డి తన తల్లిని కాకుండా తన ఫ్యామిలీ మెంబర్స్ కాకుండా అక్కడ ఆల్రెడీ కూటమి అంతే యాక్టివ్గా పనిచేసే అవకాశం ఉంటుంది. ఆల్రెడీ వైనాట్ పులివెందు వైనాట్ 175 నినాదానికి వ్యతిరేకంగా వైనాట్ పులివెందుల అనే నినాదాన్ని చంద్రబాబు నాయుడు తెర మీదకి తీసుకొచ్చారు. అంతేకాదు పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఏ స్థాయిలో పులివెందుల్లో ఓట్లు కూడా రాంభూపాల్ రెడ్డి ఖాతాలో పడ్డాయి మనకు తెలిసింది. లోకేష్ పాదయాత్ర దగ్గర నుంచి చంద్రబాబు నియోజకవర్గ పర్యటన దాకా పులివెందుల్లో నభూతోన భవిష్యత్తు అన్నట్టుగా జరిగాయి. అందుకే వైనాట్ పులివెందుల అనే నినాదం చాలా స్ట్రాంగ్గా పనిచేసింది. కడప లాంటి చోటు చూస్తే అవి కూడా టీడీపీ ఖాతాలో పడ్డాయి, జగన్మోహన్ రెడ్డి కంచుకోట్లు. సో ఈసారి బై ఎలక్షన్ అటు పార్టీలు కూడా అధికారంలోనే ఉన్నాయి, కూటమి అధికారంలో ఉంది. ఇప్పుడు పులివెందులకు బై ఎలక్షన్ వస్తే అదే స్థాయిలో అధికార పార్టీ కూడా ఫోకస్ పెట్టే అవకాశం ఉంటుంది. అందుకే జగన్మోహన్ రెడ్డి అదే తన తల్లి అయినట్లయితే ఆ సెంటిమెంట్ అలాగే సస్టైన్ అవుతుంది. ఆ సీటు మళ్ళీ గెలుచుకునే అవకాశం ఉంది. తల్లిని మళ్ళీ దగ్గరికి తీసినట్టు అవకాశం ఉంది. విజయమ్మ సెంటిమెంట్ కూడా వర్కౌట్ అవుతుంది. వైఎస్ సెంటిమెంట్ కలిసి వస్తుంది అని కూడా జగన్మోహన్ రెడ్డి లెక్కలు కడుతున్నారని చెప్తున్నారు. అందుకే ఈరోజు పులివెందుల బరిలో ఎలాగైనా సరే తన తల్లిని ఒప్పించి అక్కడ నిలబెట్టాలని కూడా ఆయన ప్రయత్నం చేస్తున్నారని కూడా చెప్తున్నారు. బట్ విజయమ్మ జగన్మోహన్ రెడ్డి యాటిట్యూడ్ ఏంటనేది ఆవిడ చూస్తూనే వచ్చారు. అవసరం ఉన్నప్పుడు వాడుకోవడం, లేకుంటే తీసి పక్కన పెడతాం అనేది. ఈరోజు షర్మిల వైపే వన్ సైడ్కి ఆవిడ నిలబడ్డారు. అలాంటి పరిస్థితుల్లో షర్మిల ఎంతవరకు కూడా విజయమ్మని జగన్మోహన్ రెడ్డి వైపు వెళ్ళడానికి అంగీకరిస్తారు. ఇలాంటి నిర్ణయం విజయమ్మ తీసుకుంటే రెండుకి చెడ్డ రేవడిగా మారుతుందా అనేది మాత్రం ఇది ఒక విషయం పరీక్ష అనుకోవాలి. దాని జగన్మోహన్ రెడ్డి నిజంగా ఎంతవరకు కూడా ఆయన పులివెందుల నుంచి రాజీనామా చేసి కడప ఎంపీగా వెళ్ళే అవకాశం ఉంది. విజయమ్మ ఈ ప్రపోజల్కు పులివెందుల నుంచి ఎమ్మెల్యేగా పోటీ చేయాలనే ప్రపోజల్కు విజయమ్మ ఎంతవరకు యాక్సెప్ట్ చేసే అవకాశం ఉందన్నది మాత్రం ఈరోజు రాష్ట్ర రాజకీయాల్లో ఒక కీలకమైన అంశంగా మారింది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ షేర్, లైక్ అండ్ సబ్స్క్రైబ్ R24 తెలుగు.